అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరో అంశంతో మేము ముందుకు వస్తున్నాం. సర్వ సృష్టికర్త అయిన దేవుడు స్త్రీయా పురుషుడా? ప్రపంచంలో చాలా వరకు దేవుడు అంటున్నారు, దేవత అంటున్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు, దేవతను ఆరాధించేవారు ఉన్నారు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అని మన భారతదేశపు యొక్క సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ చూస్తే, ముఖ్యంగా మన భారతదేశంలో దక్షిణ భారతీయులు, ఈ దేశ మూలవాసులు, వారు ద్రావిడులు. దేశ మూలవాసులు ద్రావిడులు అన్నమాట. దక్షిణ భారతదేశంలో స్థిరపరచబడిన వారు, స్థిరమైనటువంటి వారు. ఎప్పుడైతే భూమి నెర విడిచిందో ఇటువైపు ఉన్నటువంటి వారు మూలవాసులు భారతదేశంలో ద్రావిడులుగా పిలువబడుతూ ఉన్నారు. ఆ తర్వాత సింధు లోయ గుండా ఉత్తర భారతదేశానికి వచ్చినటువంటి వారు ఆర్యులు. అయితే ఆర్యుల ఆరాధికుడు పురుష దేవుడు. ఈ ద్రావిడుల యొక్క ఆరాధ్య దైవం స్త్రీ, ఆదిపరాశక్తి అని పిలుస్తారు. కాబట్టి నిజంగా ఈ ఆర్యులకు ద్రావిడులకు కొంతకాలం పడలేదు. ఆర్యులేమో వారు కొంత శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వారు, నాగరికతగా ఉండేవారు. ద్రావిడులేమో అనాగరికంగా ఆటవిక జీవితం కలిగినటువంటి వారు. గడ్డము, వెంట్రుకలు పెంచుకోవడము, గోర్లు, వస్త్రధారణ సరిగా లేకపోవడము, ఎక్కువగా జంతువులను చంపుకొని తినేవాళ్ళు, ఆకులు, పండ్లు, ఫలములు తినేటువంటి వారు ఈ ద్రావిడులు. ఈ ద్రావిడులు ఏంటంటే స్త్రీ ప్రాముఖ్యతను గుర్తించి, సృష్టికి పూర్వం స్త్రీయే ఉన్నది, ఈ స్త్రీ ద్వారానే సృష్టి వచ్చిందని ఆ నమ్మకం, విశ్వాసం. అందుకే ద్రావిడులు వారి సృష్టికర్తలో ఒకటి ఉంటుంది. ఏంటంటే ఆది పరాశక్తి 3 గుడ్లు తీసుకొని ఒక గుడ్డును విష్ణుగాను, ఈశ్వరునిగాను, బ్రహ్మగాను చేసింది అని. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ వీళ్ళు ఆ యొక్క గండవేరుండ పక్షి యొక్క గుడ్ల నుంచి వచ్చారని, ఇది ఒక సృష్టికథ ఉంటుంది. అంటే స్త్రీయే పూర్వము ఉండేది అని, స్త్రీయే సమస్త మానవులను, సమస్తాన్ని సృష్టించిందని ద్రావిడుల యొక్క విశ్వాసం, నమ్మకం. ఆర్యుల నమ్మకం ఏంటంటే దేవుడు పురుష దేవుడే, దేవుడు సృష్టికర్త, ఆయన ద్వారానే అంత సృష్టి కలిగిందని ఆర్యులు నమ్మకం. వీరిద్దరికి కొన్నాళ్ళు పడలేదు కొంత ద్వేషభావము, వీరి ఆచారాలు, సాంప్రదాయాలు, లేకపోతే జీవన విధానము వీరికి ఒకరికొకరు పడలేదు. కొంతకాలం వైరుధ్యంగా ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్యలో మూడవ వ్యక్తి మొఘలులు, వివిధ రకాలైనటువంటి వర్గాల వారు రావడం వల్ల అప్పుడు ఆర్యులు ద్రావిడులు ఒకటయ్యారు. మీ దేవుణ్ణి మేం గౌరవిస్తాం, మా దేవతను మీరు గౌరవించాలి, మా దేవునికి మీ దేవునికి, మా దేవతకు మనం కలిసి పండుగలు చేద్దాము అని స్త్రీ దేవతను, పురుష దేవుణ్ణి కలిపి పండుగలు, సంతోషాలు, ఉత్సవాలు చేసేటువంటి ఆచారము అది వచ్చింది గనక ఈ ఆర్యులు ద్రావిడులు ఇద్దరు కలిసి హిందువులయ్యారు హైందవ సాంప్రదాయంలో. కాబట్టి ఆ రకంగా స్త్రీ దేవతలు, పురుష దేవుళ్ళు అనేటువంటి వారుగా అయ్యారు. వారు నాటి పితరులు, నాటి పెద్దలు వీటి మీదనే కథనాలు రాసి ఒక పవిత్రమైనటువంటి పుస్తకాలుగా కింది తరాల వారికి అందించాలని వారు రాశారు. భక్తి భావనతో, విశ్వాసముతో చేశారు. కానీ అసలు ఇప్పుడు హైందవులు అయిన తర్వాత, ఇప్పుడు ద్రావిడులు, ఆర్యులు తేడా లేకుండా ఇద్దరు కలిసి హైందవులుగా మారిన తర్వాత
ఈ హైందవ పదం కూడా ఏదో బ్రిటిష్ వాళ్ళు పెట్టారని మనం వింటాము. కాబట్టి హైందవులుగా మారిన తర్వాత కలిసి పండగలు చేస్తున్నారు, కలిసి ఉంటున్నారు. అయితే ఇప్పుడు హైందవానికి ప్రాముఖ్యమైనటువంటి దైవ జ్ఞానం ఏంటిదే అంటే, సాహిత్యం ఏంటంటే వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణికాలు, పురాణాలు ఇవన్నీ కూడా చెప్తున్నాయి. మెయిన్గా మనం ఈ వేదాలలో చూస్తే, మరి ముఖ్యంగా ప్రవచనాలలో చూస్తే, పురుష దేవుడు ఓంకార స్వరూపుడే నారాయణుడే సత్యనారాయణుడిగా వెలిశాడని, ప్రజాపతిగా వెలిశాడని మనం చూస్తున్నాం. ప్రజాపతి వలనే పాప విమోచన, ప్రజాపతి యజ్ఞం ద్వారానే పాప విమోచన, విడుదల దొరికి ముక్తి పొందుకుంటారని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రాముఖ్యంగా మరి స్త్రీ పురుషుడు అంటే మనకు వేద సాక్ష్యం ఏం చెప్తుందంటే పురుషుడు. కానీ చాలా వరకు అన్నిట్లో సమానంగా చూపెట్టారు. ఇటు పురుషుణ్ణి సృష్టికర్త దేవుడిగా, ఇటు స్త్రీని కూడా దేవతగా ఈక్వల్గా చూపెట్టారు. ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా. ఎందుకంటే ఇప్పుడు ఆర్యులని లేదు, ద్రావిడులని లేదు, అందరము ఒకటే అని చూస్తున్నది. కాబట్టి మనం ఈ సత్యాన్ని గుర్తించి మరి ఇంతకు స్త్రీయా పురుషుడు అని చూస్తే వేద ప్రవచన ప్రకారము పురుషుడే ఏకో నారాయణుడు. దేవుడు అంటేనే అది మరి పురుషలింగంగా మనం చెప్పబడుతుంది. కాబట్టి మరి దేవుడు అనేటువంటి మాట మనం చూసినప్పుడు దేవుడు పురుషుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అందుకే కొన్నిసార్లు మరిది అర్ధనారీశ్వరి అంటే సగం పురుషుడు సగం స్త్రీగా అంటే ఎక్కడ చూసినా ఈక్వల్ గా చూపించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇటు ద్రావిడుల మనోభావాలు దెబ్బతీయద్దు, ఇటు ఆర్యుల మనోభావాలను దెబ్బతీయద్దు. ఎక్కువ శాతము ఆర్యులు మరి ఉత్తర భారతదేశంలో సిద్ధపడ్డారు, స్థిరపడ్డారు. మరి ద్రావిడులైతే దక్షిణ భారతీయులే, వాళ్ళు మూలవాసులు. మరి భారతదేశము మరి ఏర్పరచబడిన పుట్టినప్పటి నుండి అంటే ఈ భూగ్రహములో భారత భాగములో ఉన్నటువంటి వారు మొదటి నుండి జీవించినటువంటి వారు ద్రావిడులు, మరి దక్షిణ భారతీయులుగా ఎక్కువ స్థిరపడినటువంటి వారు. కాబట్టి ఆనాడు ద్రావిడుల రాజులు వేరే, ఆర్యుల రాజులు వేరే. ఆర్య రాజులకు ద్రావిడ రాజులకు యుద్ధాలు జరిగాయి. ప్రాముఖ్యం ఏంటంటే కొందరు పండితులు ఈ ద్రావిడులను మరి బలవంతులుగానే అభివర్ణించారు. కాబట్టి అదొక మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆర్య దేవుళ్ళు మరి ద్రావిడ దేవుళ్ళు, దేవతలు అనేటువంటి వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం. అది మరొకసారి మనం చూద్దాం. కాబట్టి ఎక్కువ శాతము ఋషులు, మునులు, తపస్సిద్ధులు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల ప్రకారము దేవుడు పురుష రూపమే అని చెప్తున్నాయి. వేద సాహిత్యం గాని, ఇటు బైబిల్ సాహిత్యం గాని, లేకపోతే ఖురాన్ సాహిత్యం గాని దేవుడు పురుషుడనే చెబుతూ ఉంది. దేవుడు పురుషుడని చెప్తూ ఉంది. కాబట్టి మరి అలాగున మరి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు పురుషుడిగా చెప్పబడ్డాడు. స్త్రీ కూడా ఆమె శక్తి సామర్థ్యాలను బట్టి, ఆమె గుణగణాలను బట్టి ఒక జన్మనిచ్చేటువంటి తల్లిగా ఆమెలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించి ఆమెను కూడా దేవతగా ఆరాధించేటువంటి మరి మన ద్రావిడుల సిద్ధాంతం, మూల సిద్ధాంతము అలాగున వచ్చింది. కాబట్టి ఆ స్త్రీని కూడా గౌరవించడం మన భారతదేశంలో ఉంటూ ఉంది. కాబట్టి ఈనాడు కన్నా తల్లిదండ్రులనే చంపుతూ, హింసిస్తూ, భయంకరంగా వేధిస్తున్నటువంటి రోజులలో ఉంటున్నాం. స్త్రీని కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి. మాకు కావలసిన భద్రత, క్షేమము మనం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కానీ మొత్తానికి సృష్టికర్త ఎక్కువ భాగం సాహిత్యంలో చూస్తే సృష్టికర్త అయినటువంటి దేవుడు పురుషుడిగా చెప్పబడుతున్నాడు. కాబట్టి మరి ఇంతకు మించి మీకేంకేవైనా విషయాలుంటే కామెంట్ చేయండి. అర్థమైందని మీకు నేను అనుకుంటున్నాను. కాబట్టి దీని గురించి ఇంకేదైనా కామెంట్ ఉంటే చేయండి.